హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో థర్డ్ చాప్టర్ క్లోత్స్ వి వేర్ ఈ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు చాప్టర్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను చూడండి. హర్షాస్ ఆంట్ వాజ్ గెటింగ్ మ్యారీడ్. హర్ష వాళ్ళ పిన్ని పెళ్లి జరుగుతుంది. ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ బిజీ విత్ ద వెడ్డింగ్ ఈవెంట్. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. హర్ష వెంట్ టు విజిట్ హిస్ ఫ్రెండ్. హర్ష అతని మిత్రుడు రహీం ఇంటికి వెళ్ళాడు. రహీమ్స్ ఫాదర్ సిరాజ్ వాజ్ స్టిచింగ్ వెడ్డింగ్ క్లోత్స్. రహీం తండ్రి సిరాజ్ పెళ్లి బట్టలు కడుతున్నాడు. సిరాజ్: హలో హర్ష, హౌ ఆర్ ద వెడ్డింగ్ ప్రిపరేషన్స్ గోయింగ్ ఆన్? సిరాజ్ ఏమంటున్నా అంటే, హలో హర్ష, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? హర్ష: వెల్ అంకుల్, ఎస్టర్డే దే ఫినిష్డ్ బయింగ్ శారీస్ అండ్ ధోతీస్. హర్ష: బాగానే జరుగుతున్నాయి అంకుల్, నిన్నటితో పెళ్లి బట్టలు, చీరలు, పంచెలు కొనడం పూర్తయింది. రహీం: వాట్ అబౌట్ యూ? రహీం ఏమంటున్నా, మరి నీ సంగతి ఏంటి? హర్ష: ఐ హ్యావ్ టు బై టుడే. నేను ఈరోజు కొనుక్కోవాలి. ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ క్లోత్స్ సూట్స్ మీ. నాకు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో లేదా సరిపోతాయో అర్థం కావడం లేదు. రహీం: వై డోంట్ యూ బై జీన్స్ అండ్ ఏ టీ షర్ట్ దట్ సూట్ యూ వెల్? ఐ ఆల్సో బాట్ ద సేమ్. రహీం ఏమంటున్నా అంటే, జీన్స్, టీ షర్ట్ లాంటి రెడీమేడ్ బట్టలు కొనుక్కోవచ్చు కదా, అవి నీకు బాగుంటాయి. నేను అలాంటివి కొనుక్కున్నాను. హర్ష: వై? సిరాజ్ అంకుల్ ఆల్వేస్ స్టిచ్డ్ మై క్లోత్స్. హర్ష ఏమంటున్నా అంటే, ఎందుకు? నా బట్టలు ఎప్పుడూ కుట్టేది సిరాజ్ అంకులే కదా. సిరాజ్: ట్రూ హర్ష, బట్ ఐ విల్ హ్యావ్ టు ఫినిష్ స్టిచ్చింగ్ ద బ్రైడ్స్ డ్రెస్, silk blouses and the cotton shirts of your father. I have to stitch them with care and so it will take time. నిజమే హర్ష, కానీ నేను పెళ్లి కూతురు బట్టలు, పట్టు జాకెట్లు, మీ నాన్న నూలు చొక్కాలు కుట్టాలి. అవి చాలా జాగ్రత్తగా కుట్టాలి. దీనికి కొంత సమయం పడుతుంది. హర్ష: వాట్ ఈజ్ ఇట్? ఆల్ క్లోత్స్ ఆర్ ద సేమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇదేంటి, అన్ని బట్టలు ఒకటే కదా, తేడా ఏంటి? సిరాజ్: అఫ్ కోర్స్, బట్ డిపెండింగ్ ఆన్ ద వే దే ఆర్ మేడ్, ఫ్యాబ్రిక్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అవును, తయారు చేసిన విధానాన్ని బట్టి బట్టలు రకరకాలుగా ఉంటాయి అని చెప్పి సిరాజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ రకరకాల బట్టలు ఏంటి? మనం రోజు ధరిస్తుంటాం కదా రకరకాల బట్టలు. రాత్రిపూట పడుకోవడానికో బట్టలు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి కొన్ని రకాల బట్టలు, చలికాలంలో ఒక రకమైన బట్టలు, ఇలా రకరకాల బట్టలు ధరిస్తూ ఉంటాం కదా మనము. ఇప్పుడు వాటి గురించి నేర్చుకుందాం. లెట్ us know the different types of fabrics. ఇప్పుడు మనం రకరకాల బట్టల గురించి తెలుసుకుందాం. The main raw material to make clothes is obtained from plants and animals, which are called natural fibers. Material made artificially by man are called artificial fibers. మనకి రెండు రకాల ఫైబర్స్ అంటే దారాలు ఉన్నాయి. ఏంటివి? బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుంచి లభిస్తాయి. వీటిని సహజ దారాలు అంటాం. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను కృత్రిమ దారాలు అంటాం. రెండు రకాల దారాలు ఉంటాయి, సహజ దారాలు, కృత్రిమ దారాలు. సహజ దారాలు మొక్కలు, జంతువుల నుంచి వస్తే, కృత్రిమ దారాలు రసాయనాల ద్వారా ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు యంత్రాలు ఉపయోగించి.
న్యాచురల్ ఫైబర్స్ సహజ దారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదట. కాటన్ అండ్ జూట్ ఆర్ ప్లాంట్ ఫైబర్స్. సిల్క్ అండ్ వూల్ ఆర్ యానిమల్ ఫైబర్స్. నూలు, జనపనార మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు. అలాగే పట్టు మరియు ఉన్ని జంతువుల నుంచి తయారయ్యే సహజ దారాలు. కాటన్ క్లోత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాటన్ ఫైబర్. Cotton is a soft and white fiber which is collected from cotton plants. నూలు వస్త్రాలు నూలు దారాల నుండి తయారవుతాయి. నూలు మెత్తగా తెల్లగా ఉంటుంది. పత్తి మొక్కల నుండి నూలు దారాలను సేకరిస్తారు. The cotton fiber is taken from the fruits of the cotton plants and is spun on the wheel to make fine threads. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు పత్తి చెట్లు చూసే ఉంటారు కదా. పత్తి మొక్కల కాయల నుండి ముడి దారాలు తీస్తారు. ఇలా పత్తి చెట్టు నుంచి ఈ పత్తిని సేకరించి, తెల్లటి పత్తిని సేకరించి దాని నుండి దారాలు, ముడి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై వడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ విధంగా రాట్నం ఉంటుంది కదా, వడికే యంత్రం, దాని మీద వడికి నాణ్యమైన దారాలు తీస్తారు. దెన్ ద yarn is woven into fabric on the weaving machine. దారపు కండెలను మగ్గంపై నేస్తారు. ఇక్కడ మగ్గం చూశారు కదా, నేత పని వాళ్ళ దగ్గర మగ్గాలు ఉంటాయి. వాళ్ళు మగ్గం మీద ఆ దారాలతో నేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ కాటన్ ఫ్యాబ్రిక్. దీన్నే మనము నూలు వస్త్రాలు అంటాం. కాటన్ క్లోత్స్ అబ్జార్బ్ స్వెట్ అండ్ కీప్ ద బాడీ కూల్. కాటన్ క్లోత్స్ ఆర్ సూటబుల్ ఫర్ అవర్ క్లైమేట్. నూలు వస్త్రాలు చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నూలు వస్త్రాలు మన వాతావరణానికి అనుకూలమైనవి. ఇప్పుడు మనమున్న ప్రదేశంలో వేడి ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల మన వాతావరణానికి నూలు వస్త్రాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే మనం ఎక్కువగా నూలు వస్త్రాలు ధరిస్తాం. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది, మన వాతావరణానికి తగ్గట్టుగా. నూలు వస్త్రాలు ఎలా తయారు చేస్తారు మళ్ళీ ఒకసారి చూద్దామా. పత్తికాయ నుంచి పత్తిని సేకరించి దాన్ని దారాలుగా నేస్తారు. దాన్ని రాట్నం మీద మంచిగా నాణ్యమైన దారాలు వచ్చేలాగా ఉడుకుతారు. అలాగా వచ్చిన దారాన్ని మగ్గం మీద ఒక బట్టలాగా నేస్తారు. ఆ నేసిన బట్టతో మనకి దుస్తులు కుడతారు. నూలు వస్త్రాలు అంటాం వీటిని. డూ యు నో, మీకు తెలుసా, గన్నీ బ్యాగ్స్, రోప్స్, డిజైనర్ క్లోత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ జూట్. ఫ్లాక్స్ ప్లాంట్ ఈస్ యూజ్డ్ టు మేక్ లినెన్. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? జనపనార నుంచి సంచులు, తాళ్ళు తయారు చేస్తారు. అది మామూలుగా మనం వాడుతూ ఉంటాం. డిజైనర్ దుస్తులు కూడా జనపనార నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు, లెనిన్ బట్టలు మీరు ఎప్పుడైనా వాడారా? ఆ దుస్తుల్ని అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు, ఆ దారాన్ని. ఇవి మనకి సహజమైన దారాలు. అంతే కదా, మొక్కల నుంచి పత్తి వస్తుంది. జనపనార చెట్టు నుంచి వస్తుంది, జనపనార చెట్టు నుంచి. అవిసె మొక్కల నుండి లెనిన్ దారం వస్తుంది. ఇంకా ఎలాంటి సహజ దారాలు ఉన్నాయి చూద్దాం. సిల్క్ ఈజ్ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్. పట్టు మృదువైనది, అందమైనది. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. దీనిని పట్టు పురుగుల నుండి తీస్తారు. మీరు పట్టుబట్టలు ఎప్పుడన్నా ధరించారు కదా, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా పట్టుబట్టలే ధరిస్తూ ఉంటారు, పండుగలప్పుడు కదా. అది అబ్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. ఇలాంటి పట్టు పురుగుల నుంచి దాన్ని సేకరిస్తారు, పట్టు దారాన్ని. ద క్యాటర్ పిల్లర్ ఆఫ్ ద సిల్క్ వామ్
feeds on the mulberry leaves and it forms a cocoon. పట్టుపురుగు యొక్క గొంగలి పురుగు, ఇది గొంగలి పురుగు. ఇది గొంగలి పురుగు స్టేజ్‌లో ఉన్నప్పుడు మల్బరీ ఆకులు తింటూ కకూన్‌గా మారుతుంది. కకూన్ అంటే తెలుసు కదా! ప్యూపాగా మారుతుంది. తనకు తానే ఉండ చుట్టేసుకుంటుంది. కదా! మీరు ఇంతకుముందు తరగతుల్లో జంతువుల జీవిత చక్రాలు నేర్చుకున్నారు కదా! పురుగులవి. అలాగా పట్టుపురుగు కూడా గొంగలి పురుగుగా ఉన్నప్పుడు మల్బరీ ఆకులు తింటూ అది సీతాకోకచిలుకగా అంటే పట్టు పురుగుగా మారే టైంకి కకూన్‌గా మారి తర్వాత పట్టుపురుగుగా మారుతుంది. ఫస్ట్ అది కకూన్‌గా చుట్టుకుంటుంది. The silk thread is taken from the cocoon and silk cloths are woven. నాణ్యమైన పట్టు తయారు చేయడానికి ఈ కకూన్ నుండి పట్టు దారాలు తీస్తారు. ఈ పట్టుపురుగు తన శరీరం నుంచి వచ్చే జిగురు లాంటి ద్రవంతో తన శరీరం నుంచి జిగురు లాంటి ఒకటి ద్రవాన్ని బయటికి స్రవించి ఆ ద్రవంతో చుట్టూతా దారంలాగా చుట్టేసుకుంటుంది. ఒక కకూన్ లాగా. మనము ఆ కకూన్‌ని దారాన్ని వేరు చేసి ఆ పట్టు దారం తీస్తాం. దాని నుండి పట్టు వస్త్రాలు నేస్తారు. ఇక్కడ చూడండి పిక్చర్స్. ఇది పట్టు పురుగు. ఇది ఇలా మల్బరీ ఆకుల్ని బాగా తిని అది పూర్తిగా బాగా బలం తెచ్చుకొని పట్టు పురుగుగా మారాలి అనుకున్నప్పుడు గొంగలి పురుగు దశ నుంచి అది తన శరీరం నుంచి వచ్చే ఆ ద్రవం స్రవించి ఒక కకూన్‌ని తయారు చేసుకుంటుంది పట్టు దారంతో. ఆ పట్టు దారాన్ని మనం బయటకు తీసి నేస్తాం. దాన్ని కూడా సేమ్ పైనలాగే ఒక రాట్నం మీద మొత్తం దారాన్ని సేకరించి ఆ దారంతో పట్టు చీరలు, పట్టు బట్టలు, పట్టు పంచెలు ఇలాంటివన్నీ నేస్తాం. డూ యూ నో? మీకు తెలుసా? సిల్క్ క్లోత్స్ ఆర్ స్మూత్ అండ్ బ్యూటిఫుల్. పట్టు వస్త్రాలు మృదువుగా అందంగా ఉంటాయి. ఓకే. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సిల్క్ యార్న్ కకూన్స్ ఆర్ బాయిల్డ్. పట్టుదారం కండెలను తయారు చేసే క్రమంలో కకూన్లను, ఈ కకూన్లు ఉన్నాయి కదా! పట్టు పురుగులు కకూన్లుగా మారినవి. ఆ కకూన్లను ఉడికిస్తారు. నీటిలో వాటిని ఉడికిస్తారు. ఉడికిస్తే ఏమవుతాయి? క్యాటర్‌పిల్లర్స్ ఇన్‌సైడ్ ద కకూన్స్ విల్ డై. ఆ వేడికి కకూన్ లోపల ఉన్న గొంగలి పురుగులు చనిపోతాయి. ద సిల్క్ థ్రెడ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు వాటి నుండి పట్టుదారాలు సంగ్రహిస్తారు. ఇఫ్ ద కకూన్ ఈజ్ అలైవ్, ద క్యాటర్‌పిల్లర్ గ్రోస్ ఇంటూ ఏ సిల్క్ మాత్ and comes out from the cocoon and the silk threads will be broken. ఒకవేళ కకూన్ లోపల గంగలి పురుగు మనం చంపకుండా అలాగే ఉంచితే అది పట్టు పురుగుగా మారి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు పట్టు దారాలన్నీ పాడు చేస్తుంది. అంటే అది కకూన్ లోపల నుంచి బయటికి రావాలంటే అదంతా తెంపుకొని రావాలి కదా! ఆ మొత్తం దారాన్నంతా తెంచుకొని బయటికి రావాలి. అప్పుడు మనకి పట్టు దారం అనేది దొరకదు. మొత్తం దారాలన్నీ తెగిపోయి ఉంటాయి కదా! హెన్స్ టు కిల్ ద క్యాటర్‌పిల్లర్స్ కకూన్స్ ఆర్ బాయిల్డ్. అందుకే గొంగలి పురుగుని చంపడానికి కకూన్లను ఉడికిస్తారు. మనకి పట్టు దారం కావాలి అంటే ఖచ్చితంగా గొంగలి పురుగుని చంపాల్సిందే తప్పదు. దాన్ని చంపి అప్పుడే మనం దారం తీసుకోగలం. అందుకే ఉడికిస్తారు. థింక్ హౌ మెనీ క్యాటర్‌పిల్లర్స్ డై టు గివ్ us ఎ బ్యూటిఫుల్ సిల్క్ సారీ. ఎన్ని గొంగలి పురుగులు చనిపోతే మనకు అందమైన పట్టు లభిస్తుందో ఊహించండి. మనకొక చిన్న మీరు వేసుకునే పట్టు పంచె గాని, పట్టు బట్టలు గాని కావాలి అంటే ఎంత పట్టుదారం కావాలి? అంత పట్టుదారం కావాలంటే ఇలాంటి కకూన్స్‌లో ఉన్న గొంగలి పురుగుల్ని ఎన్నిటిని చంపితే మనకంత మంచి పట్టుదారం వస్తుందో ఒకసారి ఊహించండి. కదా! మనం ఎన్నో పట్టు పురుగుల్ని చంపి మనం పట్టు తీసుకుంటున్నాం. ద ఫర్. ఫర్ అంటే వెంట్రుకలు. శరీరం మీది వెంట్రుకల్ని ఫర్ అంటాం. ద ఫర్ ఆఫ్ ద షీప్ ఈజ్ షేడ్. అంటే కట్ చేస్తారనమాట. దాన్ని బాడీ మీద నుంచి కట్ చేయడాన్ని షేరింగ్ అంటాం.
షేడ్ అండ్ స్పన్ ఇంటూ రీల్స్ ఆఫ్ వూల్. గొర్రె మీద బొచ్చు ఉంటుంది కదా, గొర్రె శరీరం మీద ఆ ఫర్ని కత్తిరించి ఉన్ని దారాలుగా వడుకుతారు. ఆ గొర్రె మీద మొత్తం బొచ్చునంతా కత్తిరించి దాన్నే షీరింగ్ అంటాం. అలా కత్తిరించడాన్ని షీరింగ్ అంటాం. దాన్ని తీసుకొని ఉన్ని దారాలుగా వడుకుతాం. The wool yarn is woven into woolen clothes, sweaters and blankets. స్వెట్టర్లు, రగ్గులు ఉన్నితోనే తయారు చేస్తారు. మనం రోజు చలికాలంలో వాడుతూ ఉంటాం కదా రగ్గులు, స్వెట్టర్లు, వాటిని ఉన్నితోనే తయారు చేసేది. వి యూజ్ వులెన్ క్లోత్స్ ఇన్ వింటర్. వాటిని మనము చలికాలం, శీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరిస్తాం. అవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. దే కీప్ us వార్మ్. ఉన్నిని ఎందుకు వాడతామంటే మన శరీరాన్ని చలికాలంలో, శీతాకాలంలో వెచ్చగా ఉంచుకోవడానికి. చలికాలంలో మనకి వెచ్చగా ఉండాలి కదా శరీరం, దానికి ఉన్నితో తయారు చేసిన వస్త్రాలు చాలా బాగా సరిపోతాయి. ఆర్టిఫిషియల్ ఫైబర్స్. ఇప్పుడు కృత్రిమ దారాల గురించి నేర్చుకుందాం. సహజ దారాలంటే అర్థమైంది కదా. సహజ దారాలంటే ప్రకృతిలో సహజంగా లభించే దారాలు. అంటే పట్టు పురుగుల నుంచి పట్టు దారము, గొర్రెల నుంచి ఉన్ని దారము, మొక్కల నుంచి జనపనార, లినెన్ ఇట్లాంటి దారాలు, పత్తి నుంచి కాటన్ దారం. ఇవి సహజంగా లభించేవి మనకు ప్రకృతిలో. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే మనము కృత్రిమంగా తయారు చేసేవి. ఫ్యాక్టరీల్లో యంత్రాల ద్వారా, రసాయనాల ద్వారా మనము తయారు చేసేవి కృత్రిమ దారాలు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్. అలాంగ్ విత్ దీస్, పాలిస్టర్, టెర్లెన్, రేయాన్ and nylon fabrics are made in factories by using chemical process. These are called synthetic fibers or artificial fibers. పాలిస్టరు, టెర్లీను, రేయాను, నైలాను మొదలైన బట్టలను పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. వీటినే మనము సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అంటాం. దే ఆర్ అఫోర్డబుల్ అండ్ లాస్ట్ లాంగర్. అవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. మనకి సహజంగా లభించే దారాల కన్నా కూడా, వాటి నుంచి చేసే వస్త్రాల కన్నా కూడా ఇలా కృత్రిమంగా తయారు చేసే వస్త్రాలు ఎక్కువ కాలం మన్నుతాయి, ఎక్కువ కాలం నాణ్యతగా ఉంటాయి. లుక్ ఎట్ దిస్ పిక్చర్. వెన్ డు వి వేర్ ఏ కోట్ ఆఫ్ దిస్ కైండ్? ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని గమనించండి. ఇలాంటి దుస్తులను మనం ఎప్పుడు ధరిస్తాం తెలుసా? ఇక్కడ ఇచ్చిన కోట్ ఉంది కదా, దీన్ని, ఈ గొడుగుని ఎప్పుడు ధరిస్తామో తెలుసా? రైట్, వర్షంలో తడవకుండా ఉండడానికి వీటిని వాడతాం. మీరు ఎప్పుడైనా వాటిని గమనించారా? వాట్ డిఫరెన్స్ డు యు నోటీస్ ఇన్ ద ఫ్యాబ్రిక్స్ యూజ్డ్ ఫర్ ఏ షర్ట్ అండ్ అన్ అంబ్రెల్లా? రెయిన్ కోటు, గొడుగు తయారు చేసే బట్టలో ఏదైనా తేడాను గమనించారా? మీరు రోజు వేసుకునే బట్టలలాగా కాకుండా రెయిన్ కోటు, గొడుగు వీటిల్లో ఏదైనా తేడాగా ఉందా? గమనిస్తే చెప్పండి, ఏం తేడాగా ఉంది? Usually, we use umbrellas and raincoats during rainy season. They are made of waterproof material. మనం సాధారణంగా వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు వాడతాం. అవి జల నిరోధక గుడ్డతో తయారు చేస్తారు. జల నిరోధిత గుడ్డ అంటే ఏం లేదు, వాటర్ ప్రూఫ్ అంటే దాని నుంచి లోపలికి నీరు రాదు. అదే మనం పత్తితో తయారు చేసిన బట్టలు కానీ, ఉన్నితో తయారు చేసిన బట్టలు కానీ పెట్టుకొని దాని మీద నీళ్లు పోస్తే ఆ నీళ్ళన్నీ కిందకు పడతాయి. అదే రెయిన్ కోట్, గొడుగుకు వాడిన బట్టల మీద నీళ్లు పైన పోసినా అవి కిందికి రావు. దాన్నే జల నిరోధిత గుడ్డ, జల నిరోధిత వస్త్రం అంటారు. వీటిలో మీరు ఏం తేడా గమనించారు? మీకు అర్థమైంది కదా. రెయిన్ కోటు, గొడుగు ఇలాంటి వాటిల్లో
ఉన్న వస్త్రం ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్‌కి మనం రెగ్యులర్‌గా రోజు వేసుకునే బట్టల్లో ఉన్న ఫ్యాబ్రిక్‌కి తేడాను గమనించారు గదా! రైట్. మనం రోజు వేసుకునే బట్టల్లో దారాలు బాగా అల్లికగా ఉండి, అవన్నీ మధ్యలో రంధ్రాలు కలిగుంటాయి. అదే ఈ రెయిన్ కోట్, గొడుగు వీటిల్లో మధ్యలో రంధ్రాలనేటివి ఉండవు. ఒకసారి బాగా గమనించండి. జాగ్రత్తగా దగ్గరగా గమనిస్తే, మనం రోజు వేసుకునే బట్టల్లో చిన్న చిన్న దారాలన్నీ పోగుల్లాగా కుట్టేసి, వాటిల్లో మధ్యలో చిన్న చిన్న రంధ్రాలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. గమనించండి. సరేనా?